విశ్వవిద్యాలయ్ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ ధర్మయుద్ధం యొక్క ఆటని చూపించాలి. అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ధర్మయుద్ధం చేసి చూపించాలి. అయితే ఎలా? ఇదైంది ఉత్తరప్రదేశ్ రాజ్యం. ఉత్తరప్రదేశ్లో పవిత్ర సంగమం అంటే ప్రయాగరాజ్, మథురా, బృందావన్, కృష్ణుని యొక్క జన్మభూమి, ఇక్కడే రాముని యొక్క జన్మభూమి కూడా అయోధ్య, మరి శివుని యొక్క ధామము అంటే కాశీ విశ్వనాథ్, गंगा किनारे के वो स्थान वहां भगवान की जन्मभूमि दिखा दी है भक्ति मार्ग में। భగవంతుని యొక్క జన్మభూమి గంగా నది ఒడ్డున చూపిస్తారు భక్తి మార్గంలో. काशी में शंकर भगवान को दिखाया है। కాశీలో భగవాన్ శంకరుణ్ణి చూపిస్తారు. अयोध्या में राम भगवान को दिखाया है। అయోధ్యలో రామ్ భగవాన్ని చూపిస్తారు. और मथुरा में कृष्ण भगवान को दिखाया है। మరి మథురాలో భగవంతుడైన కృష్ణుణ్ణి చూపిస్తారు. जो भी मनुष्य रूप में भगवान के अवतार हैं, ఎవరైతే మనుష్య రూపంలో భగవంతుని యొక్క అవతారాలు ఉన్నాయో या माने जाते हैं, లేదా భగవంతుని యొక్క అవతారాల రూపంలో ఒప్పుకుంటారో అందరూ, वो सब कहाँ दिखाई दिए? ఆ అవతారాలన్నిటినీ ఎక్కడ చూపించారు? मगध देश में दिखाई दिए हैं। మగధ దేశంలోనే చూపించడం జరిగింది. మానవ రూపంలో భగవంతుడు ఏదైతే అవతారాలని చూపించారో ఆ అవతారాలన్నీ మగధ దేశం అంటే ఉత్తరప్రదేశ్లోనే. बाबा ये यूपी में ज्यादा धार्मिक स्थल मिला है। यूपी राज्य में जो इंडिया की यूपी राज्य है ना, उस जगह पर ज्यादा धार्मिक स्थल मिला है। क्या मिला है? धार्मिक स्थल धार्मिक स्थल ज्यादा है। అన్నయ్య ప్రశ్న అడిగారు, నేపాల్ వార్తాలాపిది. ఆ అన్నయ్య అడిగారు, భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ఒక రాజ్యము, ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువ ధార్మిక స్థానాలు ఉన్నాయి అని, అంటే తీర్థస్థానాలు ఎక్కువగా ఉన్నాయి అని. బాబా అన్నారు, తీర్థస్థానాలు ఎక్కువ, ధార్మిక స్థలం मथुरा, वृंदावन, మథురా, బృందావన్ మొదలైనవి. भगवान की जन्मभूमि जी। బాబా అన్నారు, బృందావన్ భగవాన్ యొక్క, కృష్ణ భగవాన్ యొక్క జన్మభూమి అంటారు. यूपी में गाई हुई। భగవంతుని యొక్క జన్మభూమి ఉత్తరప్రదేశ్లోనే గాయన ఉన్నది. तो ज्यादा होने का कारण क्या है? ఇలా ధార్మిక స్థలాలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి ఉత్తరప్రదేశ్లో? कारण ये है कि भारत का विदेश है दक्षिण भारत। కారణమైంది భారతదేశం యొక్క విదేశమైంది దక్షిణ భారతదేశం. वो विदेशी बाप को प्रत्यक्ष करते हैं, ఆ విదేశీయులు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. लेकिन विदेशियों की भाषा, विदेशियों की चाल चलन, మరి విదేశీయుల యొక్క భాష, వారి నడవడిక, विदेशियों की रीत रस्म रिवाज, మరి వారి యొక్క ఆచార వ్యవహారాలు वो सब विदेशी होते हैं। అన్ని విదేశీగా ఉంటాయి. इसलिए बाप को उतनी गहराई तक नहीं पहचान पाते। ఆ కారణంగా వారు తండ్రిని ఎంత లోతుగా అర్థం చేసుకోవాలో అంత లోతుగా అర్థం చేసుకోలేరు. और भारतवासियों की, మరి భారతవాసీలు, उत्तर भारत वालों की
ఉత్తర భారతవాసీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క भाषा हिंदी, వారి భాషను హిందీ, चाल चलन सब देवताओं की जो चाल चलन है उसके जानकार हैं। వారి యొక్క నడవడిక, దేవతల యొక్క నడవడిక ఎలా ఉండేదో ఆ నడవడిక గురించి వారు మంచిగా తెలుసుకొని ఉన్నారు. ఎవరు? ఉత్తరప్రదేశ్లో ఉండేవారు. रीति रस्म रिवाज भी भक्ति मार्ग के फॉलो करते हैं। వాళ్ళు ఏదైతే ఆచార వ్యవహారాలు భక్తి మార్గంలో ఆచరిస్తున్నారో వారు ఎవరిని ఫాలో చేస్తారు అంటే वही जो देवताओं के थे, भले వారు ఆ దేవతల్ని, దేవతల యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉండేటివో दूसरे रूप में, అయితే వారు భక్తి మార్గ రూపం కాదు, వాళ్ళది వేరే రూపం. మరి వాళ్ళు అవే ఆచార వ్యవహారాలని వీళ్ళు భక్తి మార్గంలో ఆచరిస్తారు. ఉత్తరప్రదేశ్ వారు वो जल्दी ही राज को समझ जाते हैं शास्त्रों का। ఉత్తరప్రదేశ్లో ఉండేవారు శాస్త్రాల్లో ఉండే రహస్యాల్ని తొందరగా అర్థం చేసుకుంటారు. और भगवान के असली स्वरूप को भी शास्त्रों के आधार पर जल्दी कैच कर लेते हैं। ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని కూడా శాస్త్రాల ఆధారంగా తొందరగా వాళ్ళు క్యాచ్ చేస్తారు, అంటే పట్టుకుంటారు, అర్థం చేసుకుంటారు. इसलिए अभी ये ज्ञान बेसिक ज्ञान कहो तो 70 साल हो गए। అందుకే ఇప్పుడు ఈ జ్ఞానము, ఒకవేళ బేసిక్ జ్ఞానం అంటే 70 సంవత్సరాలు అయిపోయింది. అంటే 2008 వార్తాలాపిది 2008కి 70 సంవత్సరాలు అన్నారు బాబా. और एडवांस ज्ञान कहो तो 25 और 8 33 साल हो गए। మరి అడ్వాన్స్ జ్ఞానం ప్రారంభమయ్యి 33 సంవత్సరాలు అయింది అన్నారు 2008లో. दक्षिण भारत वालों ने अभी भी बाप को प्रत्यक्ष नहीं कर पाया। 33 సంవత్సరాల నుండి దక్షిణ భారత్ వాళ్ళు ఇంతవరకు తండ్రిని ప్రత్యక్షం చేయలేకపోయారు. और उत्तर भारत वाले लोग अभी निकले नहीं है। మరి ఉత్తర భారతదేశంలో ఇంకా అందరూ అర్థం చేసుకోలేదు తండ్రిని. निकले हैं तो छोटे छुटपुट। ఒకవేళ తండ్రిని గుర్తించినప్పటికీ వాళ్ళు చాలా తక్కువ మంది. जब गंगा निकलेगी तो उसके पीछे पीछे सारा भारत, उत्तर भारत निकल पड़ेगा। ఎప్పుడు గంగా అంటే గంగా రూపంలో పాత్ర అభినయించే ఆత్మ ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకొని ఈ జ్ఞానంలో వస్తారో అప్పుడు ఆవిడ వెనక మొత్తం ఉత్తర భారతవాసీలు వస్తారు. जो मुरली में बोला है, जब सन्यासी निकलेंगे तो तुम बच्चों की विजय हो जाएगी। బాబా మురళిలోనూ అన్నారు, ఎప్పుడు ఈ సన్యాసీలు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఈ జ్ఞానంలో వస్తారో అప్పుడు పిల్లలైన మీ యొక్క విజయం అవుతుంది అని. यूपी की विशेषता है, जैसे भक्ति के तीर्थ स्थान यूपी में बहुत हैं। యూపీ మురళి పాయింట్, యూపీ యొక్క విశేషత అయింది ఏ విధంగా భక్తి యొక్క తీర్థ స్థానాలు యూపీలో ఎక్కువగా ఉన్నాయో वैसे ज्ञान के सेवा केंद्रों का विस्तार भी अच्छा कर रहे हैं। అలానే జ్ఞానం యొక్క సేవా కేంద్రాల విస్తారం కూడా చాలా మంచిగా చేస్తున్నారు. यूपी में भक्त आत्माएं भी बहुत हैं। యూపీలో భక్త ఆత్మలు కూడా చాలా మంది ఉన్నారు. तो मास्टर भगवान अब भक्तों की पुकार सुन ఇప్పుడు మాస్టర్ భగవాన్ లయ్యి మీరు భక్తుల యొక్క పిలుపులు విని, మాస్టర్ భగవాన్లు అంటే పిల్లలైన మీరు, और भी जल्दी जल्दी भक्ति का फल उनको दो। మరి వారికి భక్తి యొక్క ఫలాన్ని తొందరగా ఇవ్వండి. दे रहे हैं ఇస్తున్నారు కూడా, लेकिन और भी स्पीड को बढ़ाओ। ఇస్తున్నారు కూడా, అయినప్పటికీ ఇప్పుడు మంచిగా ఇంకా స్పీడ్ పెంచండి. భక్తులకి భక్తి యొక్క ఫలం ఇచ్చే स्पीड। यूपी की विशेषता अनेक गरीबों को साहूकार बनाने का बहुत अच्छा चांस ले रहे हैं। మరి యూపీ యొక్క మరొక విశేషత ఏంటి అంటే అనేక పేదవాళ్ళని షావుకారుగా తయారు చేసేటటువంటి మంచి ఛాన్స్ తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ ఏదో పథకం తయారు చేసినట్టున్నారు అందుకని. यूपी का कौरव गवर्नमेंट के नक्शे में भी विस्तार है। బాప్ దాదా చెప్తున్నారు కదా, యూపీ యొక్క కౌరవ్ గవర్నమెంట్ ప్రపంచం వారు ఏదైతే మ్యాప్ తయారు చేస్తారు కదా, అందులో యూపీ యొక్క మ్యాప్లో యూపీ యొక్క స్థానం కూడా చాలా విస్తారంగా ఉన్నది. एरिया बहुत लंबी है।
యూపీ యొక్క ఏరియా ఏదైతే ఉందో అది చాలా పెద్దది అన్నారు. ऐसे ही पांडव गवर्नमेंट के नक्शे में सेवा की एरिया सबसे नंबर 1 करके दिखाओ। అలానే పాండవ గవర్నమెంట్ లో కూడా ఆ నక్షాలో సేవ యొక్క ఏరియా చాలా ఎక్కువగా సేవ చేయండి, అప్పుడు ఆ పాండవ గవర్నమెంట్ యొక్క నక్షాలో కూడా నంబర్ 1లో యూపీ వచ్చే విధంగా చేసి చూపించండి అని. विशेष इस वर्ष में रहे हुए गुप्त वारिसों को प्रत्यक्ष करो। విశేషంగా ఈ సమయంలో ఎవరైతే గుప్తంగా ఉన్నటువంటి వారసుదారులు ఉన్నారో వాళ్ళని ప్రత్యక్షం చేయండి ఈ సంవత్సరం. अब तक जो किया है वह बहुत अच्छा किया है। ఇప్పటి వరకు ఏదైతే చేశారో అది చాలా మంచిగా చేశారు. अभी और भी चारों ओर की आत्माएं वंस मोर करें, वाह वाह की ताली बजाएं। అయితే ఇప్పుడు నలువైపులా ఉన్నటువంటి ఆత్మలు వన్స్ మోర్ అంటే ఎవరైనా చాలా మంచిగా పాట చేస్తారు, మంచిగా డైలాగ్ చెప్తారు అంటే అందరూ వన్స్ మోర్ అని అరుస్తారు కదా, అలా వా వా చాలా బాగుంది అని అందరూ చప్పట్లు కొట్టే విధంగా చెయ్యండి అన్నారు. ऐसा विशेष कार्य भी यूपी वाले करेंगे। అటువంటి విశేష కార్యం యూపీ వాళ్ళే చేస్తారు. अभी और भी ज्यादा ज्ञान स्थान बनाओ। ఇప్పుడు మీరు అలానే చాలా ఎక్కువ జ్ఞానం ఇతరులకు ఇచ్చేటటువంటి స్థానాలు అంటే మధుబనాల్ని తయారు చేయండి అని. तीर्थ स्थानों से ज्ञान स्थान बनाते जाओ। ఎక్కడెక్కడైతే తీర్థ స్థానాలు ఉన్నాయో యూపీలో తీర్థ స్థానాలు చాలా ఎక్కువ కదా, అలానే మీరు జ్ఞానం యొక్క సందేశం ఇచ్చే స్థానాల్ని ఎక్కువ పెంచండి అన్నారు. अव्यक्त वाणी तारीख 12 दिसंबर 1979 पृष्ठ 110 मध्य। అవ్యక్తవాణి 12 డిసెంబర్ 1979 110వ పేజీలో మధ్యలో ఉంది. ధర్మయుద్ధం ఎలా చేయాలి? यूपी को धर्म युद्ध का खेल दिखाना है। యూపీ ధర్మయుద్ధం యొక్క కేల్ అనేది ఆట అనేది చేసి చూపించాలి. इसका मतलब क्या है? దీని అర్థం ఏమిటి అని ఎవరో అడిగారు. इसका मतलब यही है कि धर्म का युद्ध करने वाला कोई यूपी में पार्ट बजाता है विशेष। దీని అర్థం ఇదే అయింది, ధర్మయుద్ధం చేసేటటువంటి ధర్మయుద్ధం యొక్క పాత్ర అభినయించేటటువంటి వ్యక్తిత్వం యూపీలో పాత్ర అభినయిస్తున్నారు విశేషంగా. तो जो विशेष पार्ट बजाने वाला है ఇలా విశేషంగా పాత్ర అభినయించే వ్యక్తిత్వం ఎవరైతే ఉన్నారో धर्म का युद्ध प्रैक्टिकल में करके दिखाने वाला है, ధర్మం యొక్క యుద్ధం ప్రాక్టికల్లో చేసి చూపించేవారు ఎవరైతే ఉన్నారో वो जरूर ईश्वरीय ज्ञान लेने वाला होगा వారు తప్పక ఈశ్వరీయ జ్ఞానం తీసుకునేవారై ఉంటారా, या दुनियावी मनुष्यों से ज्ञान लेने वाला होगा। లేక ప్రపంచంలో ఉండే మనుషుల ద్వారా జ్ఞానం తీసుకునేవారై ఉంటారా? ईश्वरीय ज्ञान ही धर्म युद्ध का खेल दिखा सकता है। ఈశ్వరీయ జ్ఞానమే ధర్మయుద్ధం యొక్క ఆటని చేసి చూపిస్తుంది. और भी प्रैक्टिकल में हो भी रहा है। ఇప్పుడు ప్రాక్టికల్లో నడుస్తూనూ ఉన్నది. यूपी में धर्म युद्ध का खेल शुरू हो गया। యూపీలో ధర్మయుద్ధం యొక్క ఈ ఆట అనేది ప్రారంభమైపోయింది. धुआंधार पुतले जलाए जा रहे हैं। అక్కడ చాలా లెక్కలేనని దిష్టి బొమ్మల్లా తయారు చేసి కాలుస్తూ ఉన్నారు. బాబా యొక్క బొమ్మను తయారు చేసి और धर्म युद्ध का खेल ऐसा चल रहा है ఈ ధర్మయుద్ధం యొక్క ఆట అలా నడుస్తూ ఉన్నది. जिसमें पुतले जलाएं या कुछ भी करें, భలే వారు ఎన్నైనా దిష్టి బొమ్మలు తయారు చేసి కాలవనియండి, ఏమైనా చేయనివ్వండి, कुछ भी बिगाड़ नहीं हो पा रहा है। వారేమి ఎవరి దిష్టి బొమ్మలు అయితే తయారు చేస్తున్నారో వాళ్ళకి ఏమి నష్టాన్ని చేకూర్చలేకపోతున్నారు.
जो अधर्म का युद्ध करने वाले होते हैं वो ఎవరైతే అధర్మం యొక్క యుద్ధం చేసేవారై ఉంటారో सुनी सुनाई बातों के आधार पर चलते हैं। వారు చెప్పుడు మాటల ఆధారంగా నడుస్తారు। धर्म का युद्ध करने वाले सुनी सुनाई बातों के आधार पर नहीं चलते हैं। ధర్మ యుద్ధం చేసేవారు చెప్పుడు మాటల ఆధారంగా నడవరు। बाबा ऐसे पुतला जलाते हैं ना, उन लोगों का आगे चलकर पनिशमेंट ज्यादा होगा ना। ఎవరో మాతాజీ అడిగారు, ఎవరైతే ఇలా బాబా యొక్క దిష్టి బొమ్మలు తయారు చేసి కాలుస్తున్నారో వారికి ముందుకి చాలా పనిష్మెంట్ లభిస్తుంది కదా అని। वो अज्ञानी बनकर जलाते हैं। వారు అజ్ఞాని అయ్యి ఆ దిష్టి బొమ్మలు తయారు చేసి కాలుస్తున్నారా లేక జ్ఞాని? हैं? अज्ञानी बन के जलाते। पुतला जलाने से कोई नुकसान हो जाता है क्या? అజ్ఞాని అన్నారు ఎవరు? అజ్ఞాని అయ్యి కాలుస్తున్నారు కదా, అలా దిష్టి బొమ్మను చేసి కాలవడంలో ఎవరికైనా నష్టం నడుస్తుంది? पुतला जिसका जलाया गया उसका पुतला जलाने से क्या कोई उसका नुकसान होता है? ఎవరిదైతే దిష్టి బొమ్మ తయారు చేసి కాలుస్తున్నారో ఆ దిష్టి బొమ్మ కాల్చినంత మాత్రాన ఎవరి దిష్టి బొమ్మ తయారు చేశారో వాళ్ళకి कुछ नहीं। ये साधारण युद्ध नहीं है, ఇది సాధారణ महाभारी महाभारत ज्ञान का युद्ध है, ఇది మహాభారత जिससे सबको पसार होना है। ఈ యుద్ధంలో అందరూ आप जैसा कि आपके द्वारा कहा जाता है कि आप ना तो कुछ लेते हैं ना कुछ देते हैं। ఈ పత్రకారుల యొక్క మీటింగ్ నడుస్తుంది, అందులో ఆయన అడిగారు మీరు ఎవరి నుండి ठीक है, इतना बड़ा स्ट्रक्चर यहाँ दिल्ली ऑल ओवर इंडिया में चल रहा है, तो विदाउट फंडिंग में कैसे चल रहा है? ఇంత పెద్ద సంస్థ మొత్తం ఇండియాలో ఉంది, ఇంత పెద్ద సంస్థ ఎవరి దగ్గర ఏం తీసుకోరు, ఎవరికి ఏమి ఇవ్వరు మీరు, మరి ఇంత పెద్ద సంస్థ వేరే వాళ్ళ దగ్గర మీరు సహయోగం తీసుకోకుండా ఎలా నడిపిస్తున్నారు అని ఒక ఇంకొక పత్రకారుడు ప్రశ్నిస్తున్నాడు। బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రపంచాన్నే పరివర్తన చేస్తారు, అటువంటి ఆయన ప్రపంచం ముందు ఎప్పుడు వస్తారు, ప్రపంచం వారి ముందు ఎప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతారు అని అడుగుతారు। यूपी को धर्म युद्ध का खेल दिखाना चाहिए। యూపీ వారికి ధర్మ యుద్ధం చేసి చూపించాలి। अव्यक्त वाणी तारीख 24 दिसंबर 1979 पृष्ठ 146। यूपी वालों को धर्म युद्ध का खेल दिखाना है। యూపీ వాళ్ళు ధర్మ యుద్ధం యొక్క क्योंकि मिलिट्री वाले जैसे होते हैं ना, ఏ విధంగా जिनके अंदर मिलिट्री पने के संस्कार हैं, ఎవరిలో అయితే जन्म जन्मांतर युद्ध भूमि में काम करती रही है आत्माएं, అంటే మిలిటరీ యొక్క సంస్కారము అంటే జన్మ జన్మాంతరాలు యుద్ధ భూమిలో యుద్ధం చేయాలి। तो अगर शरीर छोड़ेंगी तो भी अगले जन्म में कहाँ पहुंचेंगी? అటువంటి వారు యుద్ధంలో ఒకవేళ శరీరం వదిలారు అంటే మరి है? युद्ध क्षेत्र में पहुंच जाएंगी। మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత యుద్ధం तो उत्तर भारत वालों में खास यूपी वालों को लिए बोला है। ఉత్తర భారతదేశంలోనూ ముఖ్యంగా क्या बोला है? అన్నారు है? धर्म युद्ध का खेल यूपी को दिखाना है। ధర్మ యుద్ధం యొక్క ఈ
ఆట అనేది యూపీ వాళ్ళు చేసి చూపించారు. क्यों? और लड़ाई झगड़ा करना ये तो निर्धन की निशानी है. బాబా అన్నారు ఇలా కొట్లాడడం జగడాలు చేయడం ఇవన్నీ నిర్ధనుల యొక్క గుర్తు. వాళ్ళ వాళ్ళ యొక్క మాట కదా. నిర్ధనులు ఎవరు మా బాప్ తల్లిదండ్రులు ఉండరో వాళ్ళు हैं? जो धनी धोरी बाप के बच्चे होंगे वो युद्ध करेंगे. ఎవరైతే తల్లిదండ్రుల పాలనలో ఉంటారో ఆ పిల్లలు పరస్పరంలో या शांत होने वाले होंगे. వారు శాంతిగా ఉంటారా లేదా కొట్లాడుకునే వారై ఉంటారా? हैं? शांत होने वाले होंगे. माने महाभारी महाभारत गृह युद्ध से उनको पसार नहीं होना चाहिए. ఎవరు అన్నారు శాంతిగా ఉంటారు అని? అంటే వాళ్ళు మహాభారత గృహ యుద్ధంలో में तो बोला है गेट वे टू हेवन इज महाभारत. గేట్ వే టు హెవెన్ ఈజ్ మహాభారత్. అంటే ప్రతి ఒక్కరూ మహాభారత యుద్ధం నుండి పసార్ అంటే అక్కడి నుంచి గేట్ ద్వారానే जब तक महाभारत युद्ध से पसार नहीं हुई कोई आत्मा तब तक स्वर्ग के गेट में जा ही नहीं सकती. ఈ మహాభారత యుద్ధం అనే గేట్ ద్వారా ఎవరైతే బయట వెళ్ళరో వాళ్ళు స్వర్గం యొక్క గేటు ये सत्य और असत्य का युद्ध करना ही पड़े. ఈ సత్యము మరియు అసత్యం యొక్క యుద్ధం అనేది చెయ్యాలి. इसलिए युद्ध तो है అందుకే लेकिन बाहुबल का युद्ध नहीं है. ఇది బాహుబలాలతో कौन सा युद्ध है? ये रूहानी युद्ध है. ఇది इस रूहानी युद्ध में धर्म युद्ध की बात है. ఈ ఆత్మిక యుద్ధంలో अधर्म की बात नहीं होनी चाहिए. ఇక్కడ అధర్మం యొక్క మాట यूपी में साधु संत महात्माएं बहुत हैं। యూపీలో సాధు సంత మహాత్ములు एक तरफ यात्रु हैं, మరొక వైపు एक तरफ महात्माएं हैं। एक महात्माओं का झुंड जो वह ग्रुप मधुबन तक पहुंच जाए। ఒకవైపు మహాత్ములు ఎక్కువగా ఉన్నారు, ఇంకొక వైపు యాత్ర చేసేటటువంటి యాత్రికులను ఉన్నారు. ఒకవైపు ఒక మహాత్ముల యొక్క పెద్ద జుండు అంటే గుంపులుగా మహాత్ముల యొక్క గ్రూప్ ఉంటారు కదా, వారు ఒకరు మధువన్ వరకు వచ్చి చేరుకున్నారు అంటే చాలా బాగుంటుంది. समय पर तो कोई भरोसा नहीं। ఎందుకంటే ఇప్పుడు సమయం పైన अभी तो एक ही समय पर 3 प्रकार की सेवा करनी है। ఇప్పుడు ఒకే సమయంలో 3 ప్రకారాల मनसा भी, वाणी भी और संबंध संपर्क द्वारा अर्थात चेहरे द्वारा भी। మనస్సు నుండి, వాచా నుండి మరియు సంబంధ సంపర్కము ద్వారా అంటే మన ముఖము ద్వారా కూడా ऐसी फास्ट सेवा करेंगे तब विश्व आपके गुण गाएगा। ఇలా ఫాస్ట్ సేవ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే విశ్వం మీ యొక్క గుణాల్ని अव्यक्त वाणी तारीख 25 फरवरी 2006 पृष्ठ 4 అవ్యక్త వాణి 25 ఫిబ్రవరి 2006 दिखाना है. ఎవరో మాతాజీ బాబాని ప్రశ్నించారు, బాబా యూపీ ధర్మయుద్ధం యొక్క ధర్మయుద్ధం अरे మురళిలో వచ్చింది అది ఎలా? माने आप जो है आश्रम में जाके लड़ाई नहीं लड़ेंगे. బాబా అన్నారు అంటే అర్థం నువ్వు ఆశ్రమానికి వెళ్ళి ఎప్పుడు ज्ञान की
జ్ఞానం యొక్క యుద్ధం చెయ్యు అనే आप ज्ञान की लड़ाई लड़ ఆ మాతాజీ అన్నారు బాబా కొంచెం డీటెయిల్ గా చెప్పండి అని. బాబా అన్నారు నువ్వు జ్ఞానం యొక్క యుద్ధం लड़ेंगे कि नहीं लड़ेंगे कि डर के पूछ दबा के भाग आएंगे జ్ఞానం యొక్క యుద్ధం చేస్తావా లేదా సెంటర్కి వెళ్ళి, లేదా భయపడి ఎలా కుక్క యుద్ధం కొట్లాడుతూ ఉంటాయి, మళ్ళీ ఏదైనా పరిస్థితి బాగలేదు అని చూస్తే తోక ముడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాయి కదా కుక్కలు. అలానే నువ్వు కూడా ఏమన్నా భయపడి తోక ముడుచుకొని వెళ్ళిపోతావా లేదా? लड़ेंगे ఆ మాతాజీ అన్నారు నేను బాబా యుద్ధం చేస్తాను. तो वो युद्ध बढ़ेगा कि घटेगा ఆ యుద్ధం పెరుగుతుందా లేదా? है बढ़ेगा तो అంటే వాళ్ళు అంత సహజంగా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. युद्ध का खेल दिखाना है అదే ధర్మ యుద్ధం యొక్క ఆట. यूपी की भूमि विशेष पावन भूमि गाई हुई है। యూపీ యొక్క భూమి ఏదైతే ఉందో ధరణి పావన ధరణి రూపం, पावन करने वाली भक्ति मार्ग की गंगा नदी भी वहाँ है। అందరినీ పావనంగా తయారు చేసేటటువంటి భక్తి మార్గం యొక్క గంగా నది, और भक्ति के हिसाब से कृष्ण की भूमि भी यूपी में ही है। మరి భక్తి యొక్క లెక్కలో చూస్తే కృష్ణుని యొక్క జన్మభూమి కూడా యూపీలోనే. भूमि की महिमा बहुत है, అందుకే ఈ భూమి యొక్క మహిమ सदा पावन बन और पावन बनाने की विशेषता संपन्न है। సదా పావనులయ్యే పావనంగా తయారు చేసేటటువంటి విశేషత. जैसे बाप की महिमा है पतित पावन, यूपी वालों की भी महिमा बाप समान है। ఏ విధంగా యూపీ వాళ్ళ యొక్క ఏ విధంగా తండ్రి యొక్క మహిమ ఉందో పతిత పావనుడు అని, అలానే యూపీ వాళ్ళ యొక్క మహిమ కూడా తండ్రి సమానం. ऐसे भाग्यवान स्थान और स्थिति दोनों की महिमा है। అలానే భాగ్యవాన్ స్థానము మరియు స్థితి ఈ రెండిటి सदा पावन यह है स्थिति की महिमा। సదా పావన్ ఇదైంది స్థితి యొక్క మహిమ. మన స్థితి సదా పావన స్థితిగా ఉంది అంటే ఆ స్థితి యొక్క మహిమ. तो ऐसे भाग्यवान अपने को समझते हो, అటువంటి భాగ్యవానులమి అని మిమ్మల్ని सदा अपने भाग्य को देख हर्षित होते, సదా మీరు మీ భాగ్యాన్ని చూసి स्वयं भी सदा हर्षित और दूसरों को भी हर्षित बनाते चलो। స్వయం కూడా సదా హర్షితంగా ఉండాలి, మరి ఇతరుల్ని కూడా హర్షితంగా తయారు. क्योंकि हर्षित मुख स्वतः ही आकर्षण मूर्त होते हैं। ఎందుకంటే ఎవరు హర్షిత ముఖులు అయి ఉంటారో వాళ్ళు స్వతహాగానే यह पावन बनाने के कार्य का यादगार यूपी में है। ఇలా పావనంగా తయారు చేసేటటువంటి కార్యం యొక్క యాద్గార్ యూపీలోనే. పతిత పావనుడు తండ్రి పతితుల్ని పావనం చేయడానికి యూపీలోనే వస్తారు. స్థూలంగా పతిత పావని గంగా నది కూడా యూపీలోనే ఉన్నది. अव्यक्त वाणी तारीख 5 अक्टूबर 1987। అవ్యక్తవాణి తేదీ 5 అక్టోబర్ 1980. ఎవరో అక్కయ్య ప్రశ్న అడిగారు, యూపీకి ధర్మయుద్ధం యొక్క ఆట చేసి చూపించాలి అన్నారు కదా. యూపీ అంటే అలా ఉత్తరప్రదేశ్ పాత్ర అభినయించేటటువంటి చైతన్య यूपी सबसे पहले యూపీ అంటే ఉత్తరప్రదేశ్ యొక్క చైతన్య యూపీ పాత్ర అభినయించే వ్యక్తిత్వం ఎవరో ఉన్నారు కదా, ఎవరు అని అడిగాను. యూపీ అంటారు కదా ఉత్తరప్రదేశ్ని. యూపీ అంటే ఇంగ్లీష్లో యూ అంటే నీవు, పీ అంటే హిందీలో తాగు. यू माने तुम और पी माने पियो। యూ అంటే నువ్వు, तुम सबसे जास्ती पियो। यूपी में कौन सी नदी का गायन है? यमुना नहीं, यमुना
यमुना का उतना गायन नहीं है। ఎవరు यमुना का मथुरा और दिल्ली में गायन है। యమునా यूपी में खास गंगा नदी बहती है। तो जो ज्ञान गंगाएं हैं उनका नाम है तूपी। ఎవరైతే कौन पी? వారి పేరైంది నువ్వు తాగు। तूपी। ఎవరు తాగాలి? यूपी का बेहद का अर्थ क्या है? మాత यू माने क्या? यू माने क्या? यू బాబా అన్నారు యు అంటే ఏంటి అర్థం? సైగ చేసి यू माने यू। आप हमको कहें, हम तुमको कहें। నేను నిన్నంటా నువ్వు यू माने तुम है, और पी माने నువ్వు అని అర్థం। पी माने पियो। हाँ, डायरेक्शन मिला, तुम पियो। ఇలా డైరెక్షన్ దొరికింది యు तो दक्षिण भारत वाले भी पीते हैं और तुम भी पीते हैं। తాగుతారు वो पहले पी लेते हैं। कौन? తాగు। दक्षिण भारत वाले जो भाषा भी नहीं जानते हैं, దక్షిణ భారతం వాళ్ళు వాళ్ళకి భాష కూడా तो తెలియదు। वो ज्ञान जल पहले पी लेते हैं। उनके पीने से काम नहीं चलेगा। భలే వాళ్ళు జ్ఞానజలం మొదట తాగిన क्यों? అనేవి నడవదు। क्योंकि भाषा ही पूरी नहीं जानते हैं, तो गुरियात को भी समझ नहीं सकते। వారి భాషనే అర్థం చేసుకోరు అంటే మరి इसलिए डायरेक्शन है तुम पियो। यू पी, तुम पियो तो काम बन जाएगा। అంటే నువ్వు తాగు लेकिन वो पीते ही नहीं, कुंभकर्ण ఇప్పుడు పని అయిపోతుంది। निद्रा में सोए पड़े। తాగరు వాళ్ళు కుంభకర్ణ నిద్రలో ఉన్నారు।